నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి కుమారుడు సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురైనటువంటి సంగతి మనకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆయన పెద్ద ప్రమాదం నుంచే బయటపడినట్లు, ఇంటికి కూడా వచ్చేసినట్లు, ఇక 2-3 రోజుల్లో కోలుకుంటున్నట్లు కూడా మనకందరికీ తెలిసిన విషయమే. దీని మీద కొంతమంది సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో పోస్టులు అయితే పెట్టడం జరిగింది. వాళ్ళ మీద కేసులు కూడా కట్టడం జరిగింది. ఆ వార్త ఏదో ఒకటి ఉంది, చూద్దాం రండి. మార్క్ శంకర్ పై అసభ్యకర పోస్టులు, పోలీసులకు జనసేన నేతల ఫిర్యాదు, గుంటూరు విజయవాడలో కేసులు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స అనంతరము డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి వచ్చేశాడు. చిరంజీవి మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ట్వీట్ కూడా వేశారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోలుకోవాలని, అదేవిధంగా ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రుల వరకు, మంత్రుల వరకు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు కూడా అతను కోలుకొని తొందరగా ఇంటికి రావాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడితే కొంతమంది ఉన్మాదులు అసభ్యంగా ఆ పిల్లోడికి జరగాల్సిందే జరిగిందని ఒకడు, రిప్ అని ఒకడు, రకరకాలుగా 7 సంవత్సరాల పిల్లవాడని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని ఆ 7 ఏళ్ల చిన్నారి మీద చూపించడము ఎంత ఉన్మాదమైన చర్యో మీరే ఊహించుకోండి. అలాంటి ఉన్మాదులు కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆ పిల్లోడి మీద అసభ్యంగా పోస్టులు పెడితే జనసేన నేతలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు అయితే రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రమాదం నుంచి కాపాడినందుకు ఆంజనేయ స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే కొందరు ఎక్స్లో మార్క్ శంకర్ పై అసభ్యకర ట్వీట్లు చేశారు. మాటల్లో చెప్పలేని విధంగా అసలు వీళ్ళు మనుషులేనా, ఉన్మాదులా, వీళ్ళు అసలు ఇంత ద్వేషం ఎందుకు, మీకేదైనా ద్వేషం ఉంటే పవన్ కళ్యాణ్ మీద చూపించాలి కానీ అభం శుభనం తెలియనటువంటి ఒక చిన్న పిల్లోడు, 7 సంవత్సరాల పిల్లోడి మీద చూపించడం ఏందని మూకుమ్మడిగా ముఖం మీద ఉమ్మేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే దీనిపై ఫిర్యాదు రావడంతో ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిని త్వరలో అరెస్టు కూడా చేస్తామని తెలిపారు. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో దయచేసి ఇలాంటి కేసుల్లో ఇరుక్కొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇవి చూడండి, మహిళలు, చిన్నారులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యక్తిత్వ దూషణకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డీజీపీ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్నటికి నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక కార్యకర్త అసభ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి మాట్లాడితే అతన్ని, తన పార్టీ కార్యకర్తని కూడా చూడకుండా 24 గంటల్లోనే అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది. మిగతా పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాల్సింది, సొంత పార్టీ కార్యకర్తనే జైలుకు పంపించినటువంటి చరిత్ర ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఇతరులను వదిలిపెడుతుందని మాత్రం దయచేసి భావించొద్దు. ముఖ్యంగా ఈ మార్క్ శంకర్ మీద పోస్టులు పెట్టిన వాళ్ళు అల్లు అర్జున్ అభిమానులుగా చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అభిమానులైనా, లేదా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైనా, మహేష్ బాబు అభిమానులైనా, ఎవరైనా కానీ అసభ్యంగా పోస్టులు పెడితే ఖచ్చితంగా అరెస్టులు అయితే ఉంటాయి. అందుకు ప్రధాన ఉదాహరణే చేబ్రోలు కిరణ్. సొంత పార్టీ కార్యకర్తని తెలియకుండా జైలుకి అయితే పంపించారు. కాబట్టి అసభ్యంగా పోస్టులు పెట్టేటప్పుడు దయచేసి ఆచితూచి పోస్టులు పెట్టండి. ప్రభుత్వం మనకు కల్పించినటువంటి స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోండి, జీవితాలు పాడు చేసుకోవద్దు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.